ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మ్యామ్, బేసికల్గా మనం జనరల్గా వింటూ ఉంటాం, మెంటల్ హెల్త్ కరెక్ట్ లేదు, మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్లే వీళ్ళు ఇలాంటి క్రైమ్స్ చేస్తున్నారు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అసలు మెంటల్ హెల్త్ విషయానికి వస్తే అసలు మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉంది లేకపోతే కరెక్ట్గా లేదు అని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లలో తెలియవరుస్తాం? ప్రతి జిల్లాల్లోకి మండలాల్లోకి కూడా వెళ్ళి మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ తీసుకొచ్చేవారు. ఎందుకు అంటే శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ మధ్యన డాక్టర్స్ కూడా చాలామంది చెప్తున్నారు, మెంటల్ హెల్త్ బాగాలేకపోవటం వల్ల మీకు అల్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే చూడండి, శరీరానికి దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, మెంటల్గా బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. బట్ కానీ శరీరానికి ఎలా అయితే డాక్టర్ దగ్గరికి పరిగెడతామో మెంటల్గా బాగాలేనప్పుడు మనం సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళితే మటుకు హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఒక పని చేయాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. కానీ అది ఉండట్లేదు. ఎందుకంటే క్లమ్జీ మైండ్స్ అయిపోతున్నాయి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు బాగా ముందుకెళ్ళిపోతున్నారు, నేను చేయలేకపోతున్నాను అంటే అనుక్షణం మనం ఏం చేస్తున్నామంటే ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తున్నాము, లేదా వాళ్ళు సంపాదించుకుంటున్నారు నేను సంపాదించుకోలేకపోతున్నాను, లేకపోతే వాళ్ళు బాగా మెడల్ కట్టేస్తున్నారు నేను కట్టలేకపోతున్నాను అంటే ఒక మనీ మైండెడ్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళు ఇలా ఉన్నారు అనేది ఎక్కువైపోయింది. దాంతో ఏమవుతుందంటే మన మైండ్ని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. అందుకే మెంటల్ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 7 మెంబర్స్లో ఒకరికి మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, 100 కోట్ల మందిలో అంటే ఎంతమంది సఫర్ అవుతున్నారు. అంటే మన సమాజాన్ని మన చేతులతో మనమే నరికేసుకుంటున్నాం. సో అలా నరుక్కోకుండా ఉండడం కోసం కమలాకర్ గారు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ తీసుకొచ్చారు. ఎంత అవేర్నెస్ వస్తే ఈ మానసిక సమస్యలు అంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, నువ్వే అన్నావు ఇందాక, అంటే నా పేరు నాకు వింటేనే చిరాకుగా ఉందంటే ఆ చిరాకు నీ వర్క్ మీద పడుతుంది, నీ వర్క్ మీద కాదు నీ ఫుడ్ మీద పడుతుంది, నీ ఫ్యామిలీస్ మీద పడుతుంది. ప్లస్ ఏంటంటే ఒకటి మనం ఎప్పుడైతే మన మైండ్ సరిగ్గా లేదో మన ఫేస్ మీద కూడా పడుతుంది. ఓకే, అలాగే మన 40 years అనుకో 8 yearsలో తయారైపోతాం. అలాగే జెంట్స్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. అది ఎక్స్ప్రెస్ చేయకపోవటం వల్ల హార్ట్ మీద పడుతుంది. ప్లస్ ఇప్పుడు పిల్లల్లో కూడా అది వచ్చేస్తుంది. చిన్న పిల్లలే హార్ట్ అటాక్లు రావటం. బట్ వాళ్ళు మెంటల్ కండిషన్ ఎలా అంటే ఇంట్లో వాళ్ళు వినకపోవటం, అంటే చిన్న చిన్న విషయాలు నేను సరిగ్గా చదవలేకపోయాను, సరిగ్గా ఎగ్జామ్ రాయలేకపోయాను, సూసైడ్స్ వైపు వెళ్ళిపోవటం. ఈరోజు కూడా రీసెంట్గా అంటే రైతులేమో సంక్షోభంలో సూసైడ్స్ చేసుకుంటున్నారు, గృహిణులేమో ఇంట్లో సమస్యను తట్టుకోలేక చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ ఏమో సరిగ్గా చదవలేకపోవటం వల్ల చేసుకుంటున్నారు, యూత్ ఏమో నాకు లవ్ సరిగ్గా అందలేదని చెప్పి సూసైడ్. అంటే ఇలా చిన్న చిన్న విషయాలకి నీ లైఫ్ ముఖ్యం. ఒకటే లైఫ్, ఇంకో లైఫ్ ఉండదు. ఆ ఉన్న లైఫ్ నువ్వు ఎలా ఏం చేస్తే బాగుంటుందని నీకు నువ్వు ఆలోచించగలగాలి. ఎందుకంటే శ్రావణి ఇప్పుడు నీ ఉన్న కండిషన్ అంటే పాస్ట్ వెళ్ళిపోయింది, తీసుకురాలేం, ఫ్యూచర్ మనకి తెలియదు, అయోమయం. బట్ ఈ రోజుకే నువ్వు బాస్వి, నువ్వు మహారాణివి ఈ క్షణానికే. తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. సో కాబట్టి ఈ క్షణం గురించి నువ్వు ఆలోచించు. రేపు ఏం చేస్తాను, ఎల్లుండి, అది నీకు అనవసరం. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉంటే తర్వాత క్షణం ఇంకా హ్యాపీగా ఉంటావు. ఆ హ్యాపీని నువ్వు తెచ్చుకోవాలి అంటే నీ ఆలోచనలు ఎలానో, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు. అంటే తాత్కాలిక ఆనందాల కోసం వెంపర్లాడుతూ ఉన్న ఈ టైంని మనం వేస్ట్ చేస్తున్నాం, దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. అందుకే సఫర్ అవుతున్నాం. సో కాబట్టి మెంటల్ హెల్త్ బాగుంటే ఈ ప్రపంచమే బాగుంటుంది.